వేదిక ముందున్న పెద్దలకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఒక మనిషి ఆశయం మంచిదైతే నిస్వార్థంగా ప్రజల గురించి వేసే అడుగు విజయవంతంగా ఎంత దూరమైనా వెళ్తుందనడానికి ఉదాహరణ పెద్దలు పూజ్యులు నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేలా ఆయన ఊపిరిపోసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు 40 సంవత్సరాలు దాటిన తెలుగువాడి గుండె చప్పుడుతో కలిసిపోయిన తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా విజయవంతంగా ముందుకు వెళ్తుందంటే ఆ పెద్ద ఆయన సంకల్ప బలం. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం మార్చి అది ఒక అధికారం పదవి మాత్రం కాదు, ప్రజలకి మంచి చేసేలా మన రాష్ట్ర అభివృద్ధిని పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ స్థాయిలో నిలపడానికి 20 సంవత్సరాల ముందు కూడా ఆలోచించి ఒక విజనరీ నాయకుడిగా పేరు పొంది సీఎం అనే పదానికి కరెక్ట్గా అర్హతమైన వ్యక్తి సిబిఎన్ అనే పదం పేరు తెచ్చుకున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆటుపోట్లకు గురైన ఓడిన ప్రతిసారి రెట్టించిన బలంతో రెట్టించిన ఉత్సాహంతో మీ అందరి సహకారంతో పార్టీని విజయపదంలో నడిపించారు. ఇక్కడ టీడీపీ వెర్షన్ నెంబర్ 3.0 మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరు నోరు మూసుకునే విధంగా ఈరోజు అన్నా అని అంటే అర్ధరాత్రి అయినా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ మరి 3వ తరానికి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లగల బలమైన నాయకత్వం వచ్చిందని నమ్మకం కలిగిస్తూ ముందుకు వెళ్తున్నారు మన యువ నాయకులు నారా లోకేష్ గారు. ఇక ఒక రాష్ట్రం బాగుండాలన్నా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణం పెరగాలన్నా ఆ రాష్ట్రం కల్పించే మౌలిక సదుపాయాలు మరి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ మౌలిక సదుపాయాల మీద మాట్లాడే తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. ఒక విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో పెద్ద పీట వీసేది ఎప్పుడు మౌలిక సదుపాయాలకే. ప్రజల సంక్షేమం ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుకు తీసుకువెళ్తూ కూడా ఆయన మౌలిక అభివృద్ధికి ముందు నుంచి పెద్ద పీట వేస్తూనే ఉన్నారు. అభివృద్ధి ఆలోచించి ఆయన వేసే ప్రతి అడుగు ప్రతి ఆలోచన రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలపడానికే. 20 సంవత్సరాల తర్వాత జరిగే అభివృద్ధిని కూడా ఆయన ఆలోచించి ముందడుగు వేస్తారన్న దానికి ఒక ఉదాహరణ ఈరోజు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు గారి సృష్టి అనేది చరిత్రలో కూడా చెరపనన్నా చెరపలేని విధంగా మనందరికీ తెలుసు. ఒక విధంగా తెలంగాణ విడిపోయినప్పుడు హైదరాబాద్ అటు వెళ్ళిపోయిందని బాధ ఉన్నా ఆ హైదరాబాద్ నగరాన్ని సృష్టించిన సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనే మనతోనే ఉన్నారని నమ్మకం. ఆయన పరిపాలనలో ఈరోజు 13 జిల్లాలు కానివ్వండి 26 జిల్లాలు కానివ్వండి ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ నగరంగా మన రాష్ట్రం అభివృద్ధితో పాటు ముందుకెళ్తున్న నమ్మకం ఈరోజు మనందరిలో ఆయన పరిపాలన కలిగిస్తూనే ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా అయినట్టు నుండి ఆయన తన శైలిలో ఇటు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ అదేవిధంగా గత 5 సంవత్సరాలు ఏ అభివృద్ధినైతే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వైసీపీ పార్టీ గాలి కొదిలేసిందో ఒక్క సంవత్సరం కాలంలోనే ప్రజలకి అభివృద్ధిని 5 సంవత్సరాల నష్టాన్ని పూర్తి చేస్తూ అభివృద్ధి అన్నది కళ్ళకు కనిపించేలా ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నారు. ఈరోజు ఆ ప్రభుత్వంలోని గాలి కొదిలేసిన మౌలిక సదుపాయాలు లాంటి రోడ్లు కానీ అలాగే ఇతరత్ర ఎయిర్పోర్ట్లు కానీ నౌకాశ్రయాలు కానీ మరిన్ని ఈరోజు ఎంతోమంది నాయకుల సహకారంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజలకి ఇటు నోరు పారేసుకుంటున్న ప్రతిపక్షాల్లో కూడా కళ్ళకు కనిపించేలా మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈరోజు రోడ్లు గత సంవత్సర కాలంలో అభివృద్ధిలో పెద్ద పీట వేసినది ఏదన్నా ఉంటే ఈరోజు రోడ్లు. శ్రీకాకుళం జిల్లాలో పలాస లాంటి నియోజకవర్గంలో కూడా గత 6 నెలల్లో దాదాపు 130 కోట్లతోని ఎన్ఆర్జీఎస్ రోడ్లు ప్రతి మండలానికి వేశామంటే మొన్న సంక్రాంతి పండుగకు వచ్చిన ప్రతి ఒక్క సోదరులు ప్రతి ఒక్క పలాస నియోజక కార్యకర్తలు ముఖ్యంగా ఆ మార్పుని గమనించారంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నది మన ఒక్కరికే సాధ్యమవుతుంది. అదేవిధంగా పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అంటే వలసల జిల్లాగా పేరు పొందింది. శ్రీకాకుళం జిల్లా తలరాతని మార్చడానికి
2014-19లోని టెక్కల్లోని బావనపాడులో పోటీకి శంకుస్థాపన సంకల్పం చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాలు దాన్ని గాలి కొదిలేసిన మళ్ళీ మన ప్రభుత్వంలో మన పాలనలో శరవేగంగా ముందుకు వెళుతూ వలసల జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాని రేపు ఉదయం అక్కడే ఉద్యోగాలు, అక్కడ యువతకి